నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు ఈశ్వర తేజోరూపంగా జగత్ రక్షణకై అవతరించిన మూర్తి ఆంజనేయ స్వామి. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్ర తేజస్సు అంజనాదేవిలో ప్రవేశించింది. ఆ దివ్య తేజస్సు హనుమగా సాకారమైంది. ఆదర్శనీయ వ్యక్తిత్వం ఆంజనేయ స్వరూపం. అలాంటి ఆంజనేయ స్వామికే అత్యధికంగా ఆలయాలున్నాయి. ఊరూరా హనుమాన్ మందిరాలు ఉంటే ఆ ఊరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని భక్తుల విశ్వాసం. ఆ పరంపరలోనిదే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నస్పూర్ సిసిసి కాలనీలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. హనుమ దాస్యభక్తికి ప్రతిబింబం. ప్రభు, దేహ దృష్టిలో మీకు దాసుడను, జీవ దృష్టిలో మీ అంశను, ఆత్మదృష్టిలో మీరే నేను అని ఆంజనేయుడు శ్రీరామునితో పేర్కొన్నాడు. రామభక్తి తత్పరతకు హనుమ మూర్తీభవించిన స్వరూపం. అన్ని రూపాలలోకెల్లా రామ భక్తాంజనేయ రూపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్వామి అత్యంత సహజ రూపాలలో భక్తాంజనేయ ఆకృతి ప్రసిద్ధమైనది. ఈ స్వరూపంలో స్వామి నస్పూర్ సిసిసి కాలనీలో నెలకొని ఉన్నాడు. సుమారు కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించి ఉన్న ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. రాముని కంటే రామనామమే శక్తివంతమైనది, మహిమాన్వితమైనదని నిరూపించినవాడు భక్తాంజనేయుడు. రామ్ రామ్ అంటూ సముద్రాన్ని అతి సునాయాసంగా లంఘించి లంకకు వెళ్లివచ్చిన వీరుడు ఆంజనేయుడే. అలాంటి శ్రీరామ భక్తాంజనేయ స్వామి నెలకొన్న క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంకి 3 కిలోమీటర్ల దూరంలో నస్పూర్ సిసిసి కాలనీలో నెలకొని ఉంది. అంతటి సుందర తేజోమయ స్వరూపుని మందిరం శ్రీరామ భక్తాంజనేయుని మందిరం. నస్పూర్ సిసిసి కాలనీలో 1987 మార్గశుద్ధ దశమి నాడు ఈ సన్నిధి ప్రారంభించబడింది. అప్పటి నుండి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ఆధ్యాత్మిక అనురక్తిని పంచడమే కాక ఆ తేజోరూపుని కీర్తిమత్వాన్ని భక్తులకు తెలియచేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రంగా ఈ ఆలయం ప్రకటితమవుతోంది. విశాలభరిత ఆహ్లాదకర పరిసర ప్రాంతాలతో తీర్చిదిద్దిన కళామయ ఆలయ గోపుర ప్రాకార ముఖ మండపాలు, ఉపాలయాల మేళవింపుతో ఈ ఆలయం చూడచక్కగా శోభిల్లుతోంది. ప్రభువుని సేవించడం, శ్రీరాముని పట్ల సదా కృతజ్ఞత కలిగి ఉండటం, రామకార్యాన్ని సఫలం చేయడానికి తన జీవితాన్ని తృణప్రాయంగా సమర్పించడం రామభక్త హనుమాన్ వ్యక్తిత్వంలో ప్రస్ఫుటంగా వ్యక్తమయ్యే ముఖ్యాంశాలు. ముకుళిత హస్తాలతో సదా రామదాస్య తత్పరుడైన దాసాంజనేయ స్వామి మూర్తి గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తాడు. శరణు శరణు రామదూత, శరణు శరణు వాతజాత. భక్తాంజనేయ స్వామి దేవాలయము 1987 మాఘశుద్ధ దశమి నాడు ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ కార్యక్రమాలు సీతారామ కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. తర్వాత హనుమ జయంతి కార్యక్రమాలు, తర్వాత దేవాలయంలో వార్షికోత్సవం, అంటే ఆంజనేయ స్వామి స్థాపన ఎప్పుడైతే చేశామో దాని యొక్క వార్షికోత్సవము, బాబావారి వార్షికోత్సవము, అదేవిధంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి జయంతి, దత్తాత్రేయ పూర్ణిమ, ఈ యొక్క కార్యక్రమాలు చాలా ఘనంగా మంచి అభిషేకాలతో చాలా ఘనంగా చేస్తారు. శరణు శరణు రామదూత, శరణు శరణు వాతజాత. శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి. శరణు శరణు రామదూత, శరణు శరణు వాతజాత. షిరిడీకి పోవాలంటే ఆర్థికంగా అందరికీ అవకాశం లేకపోవచ్చు. కానీ ఈ ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దబడిన మందిరం సాయినాథుని మందిరం. ఇదొక విశిష్ట దేవాలయమని, మానసిక ప్రశాంతతకిది నిలయమని, స్వామికి ప్రీతికరమైన గురువారాల్లో సాయినాథునికి ప్రత్యేక అభిషేకాల్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు.
శరణమయ్యా సాయి నీ చరణాలే శరణంటి మోయి శరణమయ్యా సాయి నీ చరణాలే శరణంటి మోయి. నస్పూర్ సిసిసి కాలనీలోని భక్తాంజనేయ స్వామి వారి ఆలయ లోగిలిలో ఇతర దేవీ దేవతల దర్శనం కూడా లభించడం భక్తులు ఆనందదాయకంగా భావిస్తారు. ఆ దేవీ దేవతల దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. ఈ ఆలయంలో మరో ప్రక్క గణనాథుడు కొలువై ఉంటాడు. సత్వర ఫలసిద్ధికి, తక్షణ అనుగ్రహ ప్రాప్తికి ఈ గణనాథుడే ప్రథమ దైవమని భక్తులు విశ్వసిస్తారు. ఈ గణాధీశుడు సోదర సమేతంగా దర్శనమిస్తాడు. ఒక ప్రక్క అయ్యప్ప స్వామి, మరో ప్రక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుతీరి ఉండటం ఇక్కడ విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో దత్తాత్రేయుడు స్వర్ణ కిరీటం ధరించి త్రిముఖుడై షడ్భుజాలతో పూల మాలలతో అలంకృతుడై భక్తులకు దర్శనమిస్తాడు. భక్తులు ఆ తేజరూపుని దర్శించి అమితానందభరితులై కైమోడ్పులర్పిస్తారు. భక్తి తత్పరతకు మహత్తరమైన ప్రతిబింబం అశ్వత్థ నారాయణ వృక్షం. పరమాత్మకు ప్రతిరూపం ఈ వృక్షం. భక్తులు మనోవాంఛలు నెరవేర్చుకోవటానికి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి మనస్సు నిశ్చలతను, విద్యా వ్యాపారాల పెంపుని కోరుకుని నమస్కృతులు చెల్లించుకుంటారు. నీవెవరివి అని ఎవరైనా హనుమను అడిగితే తాను కోసలేంద్రుని దాసుడనని, ఎంతటి అసాధ్యమైన కార్యాన్నైనా అనాయాసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుని సేవకుడనని ఆంజనేయుడు పేర్కొన్నాడు. దాసభక్తికి నిలువెత్తు రూపమైన ఆంజనేయుడు అక్షరాల అదే రూపంలో ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్నాడు. స్వామి భక్తిపరాయణుడైన మారుతికి ప్రతి మంగళ శనివారాలలో విశేషంగా పూజాధికాల్ని నిర్వహిస్తారు. పాంచరాత్ర ఆగమ విధి విధాన పూర్వకంగా ఆలయంలో నిత్య నైమిత్తిక పూజాధికాలు, ఉత్సవాది క్రతువులు కన్నుల పండుగగా కొనసాగుతాయి. గురు పూర్ణిమ, బాబా సమాధి చెందిన పుణ్యతిథి, దత్త జయంతి, శ్రీరామనవమి, వినాయక చవితి, దేవీ శరన్నవరాత్రుల్ని, హనుమత్ జయంతిని ఈ మందిరంలో ఘనంగా నిర్వహిస్తారు. పండుగలు, పర్వదినాలు, ఇతర విశేష సందర్భాల్లో ఔత్సాహిక కళాకారులు కోలాటం వంటి జానపద కళారూపాల్ని మందిర ప్రాంగణంలో ప్రదర్శిస్తారు. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజ మండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజ మండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ నస్పూరు సిసిసి కాలనీ రామభక్త ఆంజనేయుని మందిరాన్ని దర్శించడం భక్తులకు సకల సన్మంగళదాయకం.
సర్వే జన సుఖినో భవంతు. అవ్యక్త అప్రమేయ పరతత్వమితుడు అని వాల్మీకి సుందరకాండలో హనుమను గూర్చి ప్రస్తావించాడు. అందరి ఆదరణ పొందే గుణ మహిమా రూపాలలో సమ్మేళన స్వరూపుడు ఆంజనేయుడు. అందరి హృదయాల్ని సుందర మందిరాలుగా మలచి ఆ భక్తాంజనేయుడు మనందరికీ సర్వదా అభయానందాల్ని జంటగా ప్రసాదించాలని కోరుకుందాం.